నీతో చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ చరణం. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తనే పడిపోయెను. ప్రభునిందు ప్రియులారా, ఇది పాపం యొక్క మరి యొక్క కోణము. ప్రణాళిక వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా అవతలి వారు ఏమరపాటును ఉన్నప్పుడు అకస్మాత్తుగా జరిగిన దుష్టత్వం. ఇక్కడ జరిగింది అనాలోచితంగా మాట్లాడిన ఒక మాట కాదు, లేక ఒత్తిడిలో చెప్పిన అబద్ధము కాదు. కావాలని ముందుగా ఆలోచించుకొని ఒక వ్యక్తి పేరును, జీవితాన్ని, బ్రతుకును నాశనం చేయడానికి ఉద్దేశించి జరిగించిన పథకం ఇది. ఇటువంటి వాళ్ళు తమ ఉద్దేశించిన చేటును తిరిగి తమ నెత్తి మీదకే రప్పించుకుంటారు. ఇటువంటి వాటి ఫలితం మనం గమనించలేకపోవచ్చు, కానీ అయితే అది చూసి వాళ్ళు పెట్టిన ఊరిలో, వారు పెట్టిన చిక్కుల్లో వారే చిక్కుబడి నశించిపోతారు. వారు తవ్వుకున్న గోతులో వారే పడి నశించిపోతారు. కాబట్టి మనము ఏ విషయంలో భయపడక దేవుని పాదాల దగ్గర మొరపెట్టి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కీడు చేసిన వారి కొరకు కూడా మనం మొరపెడదాం. వారు మార్పు చెందాలని మనం ఆశపడదాం. న్యాయాధికర్తగా దేవుడు మనలను న్యాయం తీర్చి మనకు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.